నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. పిల్లారా, ఇక్కడ ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇజ్రాయేలు మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యావే దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇజ్రాయేలు వారిలో సర్వశక్తిమంతుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యావే సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. చూడండి, ఆహాబు అంటే ఎవరు? యెజెబెలు యొక్క భర్త. వీళ్ళు ఇజ్రాయిల్ అయి ఉండి కూడా, అనగా ఆహాబు ఇజ్రాయిలుడై ఉండి కూడా బహుగా అన్య దేవతలను అనగా విగ్రహ ఆరాధన బహుగా చేసినటువంటి వారు, సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రతకు గురి అయినటువంటి వారు. అహాబు భార్య అయినటువంటి యెజెబెలు ఆమె బహు భయంకరంగా సర్వశక్తిమంతుని చేత చంపబడింది. ఆమె భర్తే అహాబు. ఈ అహాబు యొక్క కుమారుడే అహజ్యా. ఇతడు కూడా ఆ తల్లిదండ్రుల మార్గంలోనే నడిచాడు. ఇతడు కూడా ఇజ్రాయేలీయుడై ఉండి యావేను ఆరాధించవలసిన దానికి బదులుగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన దానికి బదులుగా అన్యుల యొక్క పద్ధతులను, అన్యుల యొక్క ఆచారములను, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్యుల యొక్క, అంటే అన్యులంటే ఇతరులు, ఆ మత సంబంధమైనటువంటి వారి యొక్క పద్ధతులను ఆ తల్లిదండ్రులు అనుసరించినట్లే ఈ అహజ్యా కూడా అనుసరించాడు. అందువల్ల సర్వశక్తిమంతుని యొక్క కోపము వీళ్ళ మీద ఉంది, అహాబ్ మీద ఉంది, అలాగే యెజెబెలు మీద ఉంది. ఆ కోపమును ఆయన తీర్చుకున్నాడు. ఆయన అంటే వారిని నాశనం చేసి ఆయన తీర్చుకున్నాడు. ఆ తర్వాత అతడు కొడుకు కూడా అదే దారిలో వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ యొక్క అహజ్యా ఎలాగైతే పిల్లారా ఈ యొక్క విగ్రహ సంబంధమైన వాటిలో వెళ్ళిపోయాడు, అలాగే ఈనాడు కూడా అనేక సంఘాలు ఆ రోమన్ క్యాథలిక్ సంఘం వంటి యెజెబెలు అయినప్పుడు ఆ సంఘం యొక్క దారిలోని ఈనాడు ఈ సంఘాలు కూడా అహజ్యా వలె వెళ్ళిపోతూ ఉన్నాయి, వాళ్ళ మార్గమును అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అహజ్యా విషయంలో సర్వశక్తిమంతుడు కోపము కలిగి ఉన్నాడు. ఈ మతశాఖ సంఘాల విషయంలో ఎలాగున్నాడో ఈ అహజ్యా విషయంలో కూడా ఆ రోజుల్లో ఆయన ఉన్నాడు. అందుచేత అందుకనే మనము ఎవరి మీద మనం కోపం కలిగి ఉన్నాం. కారణం ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు కీడుకు ప్రతి కీడు చేయక ఆయన ఉగ్రతకు చోటీయుడి, మీరు మేలు చేసి కీడుని జయించమని చెప్తుందే తప్ప పగ తీర్చుకునే పని ఎవరు చెప్పండి? ఆయన. అందువల్ల ఆ పగ ఎవరు తీర్చుకుంటారు? ఆయన తీర్చుకుంటారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ కూడా ఈ యొక్క అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గదికి కిటికీ నుండి క్రిందపడి రోగి అయి
చూడండి, అతడు మేడగది కిటికీ దగ్గర ఉన్నాడు. మరి అతడు తాగేసాడో ఏంటో తెలీదు. ఆ మొత్తులో దొర్లుకుంటా ఆ కిటికీలో నుంచి కింద పడిపోయినట్టుంది. తాగుబోతుడికి తెలియదు కదా, మరి తాగుబోతుడికి ఎటు పడిపోతాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. పడిపోయినప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నాడో తెలీదు, మంచం మీద ఉన్నాడో తెలీదు, మురికి కాల పక్కన ఉన్నాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఈ తాగేసి ఉంటాడు అనుకుంటాను నేను. రాజు కదా మరి, ఆ తప్పదాగుండి ఉంటాడు, పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఏం జరిగింది చెప్పండి? రోగి అయినప్పుడు ఆ యొక్క కాలుకో లేకపోతే చెయ్యికో ఏదో దెబ్బ తగిలి దానివల్ల ఏ జ్వరమో జబ్బో ఏదో వచ్చింది, మొత్తానికి రోగి అయిపోయి మంచం పట్టేశాడు. ఆ మంచం పట్టేసి మూలుగుతున్నాడు, లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. బాబోయ్ అమ్మోయ్ అంటున్నాడు అతడు. ఆ విధంగా పడిపోయినటువంటి అతడు, ఇజ్రాయేలీయుడైనటువంటి అతడు ఏం చేయాలి చెప్పండి? యావేకి ప్రార్థన చేయాలి. నాయనా నన్ను బ్రతికించు నాయనా. ఇచ్చుకే ఏం చేశాడు చెప్పండి? మరణకరమైన రోగం వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు మొరపెట్టాడు, నేను ఎలాగ యథార్థవంతుడుగా నీ సన్నిధిలో జీవించానో అని. అలాగే ఇక్కడ కూడా ఇతడు ప్రార్థించాలి. సర్వశక్తిమంతునికి ప్రార్థించడం మానేసి ఇతడు ఏం చేశాడనంటే, ఎక్రోను దేవతకు బయల్జెబూబునంతకు పోయి, అంటే ఎక్రోనులో ఒక బయల్జెబూబు అనే ఒక దేవత ఉంది. ఆ దేవతకి కొంతమంది యాజకులు ఎవరో ఒకరు ఉంటారు, సూది చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తుంటారు చెప్పండి? చాలామంది క్రైస్తవులు ఆదివారం ప్రార్థనకు వెళ్తారు. కష్టం కానీ బాధలు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, జ్వరాలు కానీ ఏమైనా వచ్చినా కూడా తగ్గట్లేదు అనుకోండి, ఆ మసీదుల దగ్గర తాయెత్తులు అమ్ముతుంటే అక్కడికి వెళ్ళి తెచ్చి కట్టేసుకుంటారు. క్రైస్తవులే, మీకు అర్థమైందా? లేకపోతే ఎవరైనా సోది చెప్పేవాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చేస్తే సోది చెప్పించుకుంటుంటారు. లేకపోతే పలాను ఊరిలో అమ్మోరు ఉన్నారంట, ఒక ఆవిడ మీదకి అమ్మోరు కమ్ముతున్నారంట, లేకపోతే ఒక ఆయన మీదకి అమ్మోరు కమ్ముతుందంట. వాళ్ళు ఏది చెప్తే జరిగిపోతుందంట, వాళ్ళు అన్నీ చెప్పేస్తున్నారంట. అలాగే ఎవరైనా చెప్పారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా తాయెత్తులు ఏమైనా గట్టెత్తే కాళ్ళకో చేతులకో మెడలోనో కట్టుకొని తిరుగుతూ ఉంటారు క్రైస్తవులు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే, ఈ యొక్క అహజ్యా లాంటి వాళ్ళు వీళ్ళు. అంటే అహజ్యా ఎలాగైతే పైకి ఇజ్రాయేలీడే కానీ అతడంతా కూడా ఏమైనాడు చెప్పండి? విగ్రహ ఆరాధనతో నడిచేటువంటి వ్యక్తి అనమాట ఇతడు. ఈనాడు కూడా చాలామంది అహజ్యాలాగా పైకి క్రైస్తవులుగా ఉంటారు, కానీ అన్ని దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు, విగ్రహాలను ఆశ్రయిస్తూ ఉంటారు, తాయెత్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఎవరైనా అక్కడ విభూది పెడుతున్నారు, చేతబడి చేసేవాళ్ళని, అలాగ చిల్లంగితనం కలిగి అలాగ రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళని మంత్రగాళ్ళని వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడ క్రైస్తవుడే మెడలో ఏదో కట్టుకొని ఉన్నాడు. ఏంటిరా అని అంటే, నాకు మొన్న జ్వరం వస్తేను అక్కడికి వెళ్ళి మంత్రం వేయించి ఈ మెడలో ఇది కట్టించారు. మీకు అర్థమైందా? అందువల్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఏమైనారు చెప్పండి? పనికి మాలిన క్రైస్తవులు అయినారు. అహజ్యా లాంటి వాళ్ళు. అహజ్యాలో ఎలాంటి ఆత్మ అయితే ఉందో ఈ క్రైస్తవుల్లో కూడా అలాంటి ఆత్మే ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా ఉండి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, ఇలా బాగా బాధపడతా ఉంటే ఏదైనా బాగలేక. బాధపడటం అలాగే ఎందుకండి? మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీదకి అమ్మోరు వస్తుంది, ఆయన అన్నీ మంచి చెడు అన్నీ చెప్తూ ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, తాయెత్తు కడతాడు, దెబ్బగా పోద్ది అని ఎవరొకరు అన్నిలో ఎవరొకరు చెప్పారనుకోండి, వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు చాలామంది. ప్రాణమే తీపితోటి అలాగే వెళ్ళిపోయి పనికి మాలిన చాలామంది ఉంటారు. ఈ బాపతంతా కూడా నిజమైన క్రైస్తవులు కాదు వీళ్ళు. నిజమైన క్రైస్తవులు కాదు వీళ్ళు అహజ్యా సంతానం. వీళ్ళు ఆత్మ సంబంధంగా అహజ్యా యొక్క పిల్లలు వీళ్ళు. అహజ్యా ఎలాంటి బుద్ధితో నడిచాడో వీళ్ళు కూడా అదే బుద్ధితో నడుస్తూ ఉండేటువంటి పనికి మాలినటువంటి క్రైస్తవులు వీళ్ళు.
పైకి క్రైస్తవ వేషం వేసుకొని ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళు. కాబట్టి అప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే ఎక్రోను దేవతయగు బయల్జెబూలు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యావే దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో సర్వశక్తిమంతుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? సర్వశక్తిమంతుని యొక్క దూత ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు, సమస్తము ఎరిగినవాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు మనుషుల్ని ఎవరి దగ్గర పంపుతున్నావో, నువ్వు ఏ తాయెత్తులు కట్టించుకుంటున్నావో, ఎక్కడ మంత్రాలు వేయించుకుంటున్నావో, విభూది రేఖలు పెట్టుకుంటున్నావో, ఏమేం చేస్తున్నావో, ఆ కాలుకి తాయెత్తు కట్టించుకుంటున్నావో లేకపోతే చేతికి తాయెత్తు కట్టి, అన్ని విషయాలన్నీ ఆయనకు తెలుసు. అలాగే ఈ యొక్క అహజ్యా ఏం చేస్తుంటాడో కూడా సర్వశక్తిమంతుడికి తెలుసు కాబట్టి యావే దూత ఏలియాకి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ప్రవక్త ఆ రోజుల్లో ఏలియా ప్రవక్త. లౌదీ సంఘ కాలంలో ఏలియా ఆత్మ బ్రహ్మాం గారు ఉన్నారు ప్రవక్త. 7 సంఘ కాలంలో ఉన్నవాళ్ళు ప్రవక్తలు గారు, వాళ్ళు సంఘ సంస్కర్తలు, వాళ్ళు ప్రవక్తలు కారు. కానీ ఏలియా ప్రవక్త అయి ఉన్నాడు. ఇక్కడ ఏలియా దగ్గరకి, అందుకని ఏలియా ద్వారా ఆయన మాట్లాడతాడు, ఆయన నామనిస్తాడు. అందుకని ఆ దూత ఏలియా దగ్గరకు వచ్చి ఆ యొక్క అహజ్యా ఏం చేశాడో చెప్తున్నాడు. ఇజ్రాయిల్లో సర్వశక్తిమంతుడన్నవాడు లేడనుకొని ఈ యొక్క అహజ్యా తన యొక్క ఆ యొక్క రక్షక భటులను లేకపోతే సైనికులను ఎక్రోను దేవతకు బయల్జెబూలు దగ్గర నేను బ్రతుకుతానా చస్తానా అని విచారించడానికి పంపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ దూత ఏలియాతో ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏలియాతో చెప్పాడు. అందుకని ఇక్కడ ఏలియా చూడండి, ఎప్పుడైనా కానీ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనే ప్రత్యక్షమయ్యి చెప్తాడు. అంతేగాని ఈ యొక్క ఇజ్రాయేల్ అందరూ వాక్య ప్రకారం నడుస్తున్నారా లేరా, ఆ యొక్క రాజు అహజ్యా సరిగా నడుస్తున్నాడా లేదా అని వెళ్ళి తొంగి చూసి ఇలా గమనించి ఇలా పరిశీలించి తెలుసుకోలేదు. ఏలియా తెలుసుకొని మాట్లాడలేదు. సర్వశక్తిమంతుని దూత. అందుకని సర్వశక్తిమంతుడే తెలుసుకొని ఏలియాకు పంపించి ఏలియాకు తెలియజేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సౌలు రాజు విషయంలో కూడా అంతే. సమూయేలుకి సర్వశక్తిమంతుడే ఆ యొక్క సౌలు రాజు నేను చెప్పిన పని చేయకుండా తన ఇష్ట ప్రకారముగా ఆ జనులు చెప్పి నడుస్తూ వెళ్తున్నాడు అతడు అని చెప్పి సర్వశక్తిమంతుడే సమూయేలుకి చెప్పాడు. ఆయన నామనిస్తాడు. అంతేగాని సమూయేలు నేను చెప్పినట్టు చేస్తున్నాడా లేదా, సౌలు రాజు సర్వశక్తిమంతుడు చెప్పినట్టు చేస్తున్నాడా లేదా అని గమనించలా. కానీ సర్వశక్తిమంతుడే తెలియజేశాడు. ఇక్కడ కూడా ఏలియాకి ఆ యొక్క అహజ్యా ఏం చేస్తున్నాడు, అతడు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎలాగూ అన్ని దేవతల్ని విచారించడానికి, అన్ని దేవతల యొక్క తన రోగముల గురించి విచారించడానికి ఎలాగా మనుషులను పంపిస్తున్నాడు, ఆ పరమందునుడు సర్వశక్తిమంతుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. నీ జీవితాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వేదో అనుకుంటున్నావేమో, నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వు రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఎవరి దగ్గరికి ఏ మనుషులను పంపిస్తున్నావో, ఏమిటో నీ జీవితం అంతా కూడా, నీ ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకనే నీ ఎప్పుడు కూడా పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలి. దురాలోచన కలిగి ఉంటే ఆ దురాలోచనలే రేపు నీ మీద నేరస్థాపన చేస్తాయి. నీవు మంచి మాటలే మాట్లాడాలి. కానీ నువ్వు ఎప్పుడైతే విరోధంగా మాట్లాడతావో అప్పుడు నీ మాటలే నీకు రేపు విరోధంగా లెగుస్తాయి. నిన్ను ఆ యొక్క ఉగ్రతలను తీసుకుని వెళ్ళిపోతాయి ఆ మాటలు.
ఆ ఆలోచనలు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ పవిత్రమైన ఆలోచనలు కలిగి ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క అహజ్యా ఏం చేస్తున్నాడు, సర్వశక్తిమంతుడు ఎరిగి ఉన్నాడు కనుక ఈ దినాను కూడా ఆయన ఎలోహిమై ఉన్నాడు కనుక ఈ దినాను కూడా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ జీవితము అన్నీ కూడా ఆయనకి తెలుసు. నీ తలంపులు అన్నీ కూడా ఆయనకి తెలుసు. చూడండి, ఆ తర్వాత 4వ వచనం నుండి, కాగా యావే సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. చూడండి, ఈ యొక్క తిష్బీడు అనేటువంటి ఏలియాకి దూత ప్రత్యక్షమైన తర్వాత అతడు పంపిస్తున్నాడు కదా, ఆ యొక్క అహజ్యా పంపిస్తున్నటువంటి ఆ మనుషుల్ని ఎదుర్కొని ఏలియా ఎదుర్కొని, ఎందుకంటే దూత చెప్పిన ప్రకారము ఏలియా ఆ మనుషుల్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఏం చెప్తున్నాడు చెప్పండి, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయిన తరువాత దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చిందని అడుగుగా వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడి. యావే సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలులో సర్వశక్తిమంతుడన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూలునొద్దకు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికినని వారితో చెప్పగా. చూడండి, ఈ మనుషులు అంటే ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతానా బ్రతుకుతానా మీరు వెళ్ళి విచారించండి అని ఏ మనుషులనైతే పంపాడో అహజ్యా రాజు, అదే మనుషులని ఏలియా కలుసుకొని రాజు మరణమైపో ఆ మంచం ఏదైతుందో ఆ మంచం మీదకి దిగకుండా అలాగే చచ్చిపోతాడు అతడు అని ఆ యొక్క ఏలియా చెప్పాడు ఆ మనుషులకి. ఆ మనుషులు ఏం చేశారంటే తిరిగి మన వెనక్కి వెళ్ళిపోయి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు మీరు వచ్చారు, నేను మళ్ళీ అక్కడ పంపించాను కదా ఆ దేవత దగ్గర విచారించమని, నా రోగమును గురించి ఆ దేవత దగ్గర విచారించమని నేను పంపించాను కదా, మరి మీరు ఎందుకు వచ్చారు అనక్కనంటే ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి ఇజ్రాయిల్లో సర్వశక్తిమంతుడు అన్నవాడు లేడనా, ఆయన మాట్లాడడనా, ఆయన జవాబు ఇవ్వడనా, ఆయన విచారిస్తే ఆయన సమాధానం ఇవ్వడనా? నువ్వు వెళ్ళి ఆ ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నువ్వు విచారిస్తున్నావు అని అతడు. అంతేకాకుండా నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు అతడు. అన్నప్పుడు ఆ మనుష్యుడు ఎవరు చూడండి, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమేగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. ఆయన మనిస్తారు హల్లెలూయా. అతను ఏమైనాడు చెప్పండి, తిష్బీయుడైనటువంటి ఏలియా. అందుకని ఏలియా ఎవరు అనంటే ఆనాడు వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాలకు విరోధముగా నిలిచినవాడు. అంతేగాని అహజ్యాలాగా కలిసిపోయినాడు కాదు. అహజ్యా ఏమై ఉన్నాడు, ప్రత్యేకత లేనివాడు. అహజ్యా ప్రత్యేకత లేనివాడు, ఏలియా ప్రత్యేకమైనవాడు, ప్రత్యేకించబడినవాడు. అందుకని ఏలియా రోషము కలిగి మతశాఖ సంబంధమైన వాక్య వ్యతిరేకమైన తిరుత్వము, లెంట దినాలు, క్రిస్టమస్ అలాంటి పనికిమాలిన వాటిల్లో ఏకీభవించకుండా ప్రత్యేకముగా ఏలియా ఉన్నవాడు. ఆయన మనిషి హల్లెలూయా హల్లెలూయా. కానీ అహజ్యా అయినట్లయితే అందరిని కలుపుకునేవాడు. అందరూ మావాళ్లే, ఈ బంధువులందరూ మావాళ్లే, క్రైస్తవులేరా మావాళ్లే క్రైస్తవులు, వేరే సంఘాలకు వెళ్తారు తప్ప మావాళ్లే క్రైస్తవులు అని ప్రత్యేకత లేకుండా అందరినీ కలుపుకొని ఈనాడు మత్స్య సంఘాల వాళ్ళు చూడండి, వాళ్ళు అంతే అన్యులు కలుపుకుంటారు. ఏమండి, ముస్లిమ్స్ కలుపుకుంటారు, వీళ్ళు అబ్రహాం సంతానమేరా మనోళ్ళే.
అబ్రహాము గారు కూడా ఒకప్పుడు విగ్రహారాధకుడే, వీళ్ళు కూడా మనోళ్ళే. అలాగే అన్ని సంఘాలలో కూడా మనోళ్ళే, క్రైస్తవులే కదా మనోళ్ళే, అందరూ కలుపుకుంటూ ఉంటారు. ఈనాడు కూడా వధువు సంఘాల్లో ఉన్నారు కొంతమంది, దాంట్లో రకరకాల బోధలు ఉన్నాయి. అయినప్పుడు కూడా బ్రహ్నాం గారు వర్తమానం కింద ఉన్నాం కాబట్టి మనందరము ఒకటే, మనందరం ఒకటే అనుకుంటారు. కానీ రకరకాల బోధలు ఉన్నాయి వాళ్ళలో, అందరినీ కలుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఏలియా ప్రత్యేకమైన వాడు, ఆయన వధువు కూడా ప్రత్యేకమైంది. ఆ తర్వాత చూడండి, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన యొకనిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడెన్ను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించాను. ఆయన నామనిస్తాం. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు చెప్పండి? 50 మందికి మీద అధిపతి అయినటువంటి ఒకడిని, ఆ 50 మందిని ఇచ్చి ఆ యొక్క తిష్బీయుడు అయినటువంటి ఏలియా దగ్గరికి పంపించినప్పుడు ఏలియా అతడు ఒక కొండ మీద ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడు చెప్పండి? కొండ మీద కూర్చొని ఉండగా ఈ 50 మందికి కలిగి ఉన్నటువంటి అధిపతి అక్కడికి వెళ్ళి అతడు ఏమన్నాడు చెప్పండి? ఎక్కి అతని సమీపంలోకి పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడని. రాజు ఆజ్ఞాపిస్తే వచ్చేస్తాడేటి? మీకు ఎవరు ఆజ్ఞాపించాలి చెప్పండి? సర్వశక్తిమంతుడు ఆజ్ఞాపించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళల్లో మనం చూసినట్లయితే దీనత్వం లేదు, వీళ్ళు గర్వము కలిగిన వారు, కీడు కలుగు చేసేటువంటి మనుషులు వీళ్ళు. అందుచేత అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, నేను ఎలోహిం జనుడినైతే, సర్వశక్తిమంతుని జనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను 50 మందిని దహించి వేయునుగా కానీ చెప్పినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చేసి అక్కడ ఆ అధిపతిని 50 మందిని కూడా ఏం చేసింది చెప్పండి? దహించి వేసింది. అంటే వీరు ఆ యొక్క ఆహ్వానించడములో, ఏలియాని పిలవడములో దీనత్వం కనపట్టలేదు, మంచితనం కనపట్టలేదు, మంచి హృదయం కనపట్టలేదు. రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? రాజుగారు ఏం చెప్తే దాన్ని చేయాలి, రాజుగారు ఎవరైనా రమ్మంటే రావాలి అంటే రాజుగారే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి రాజుగారు మాట ఎదిరిస్తే ఎలా కుదిరిది అంటారు చాలామంది. ఆ విధంగా అభిప్రాయంతో రాజుగారు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడని ఏలియాని అన్నప్పుడు ఆ రాజుగారు అంటున్నారా? అయ్యబాబు, రాజుగారు అంటే చాలా గొప్ప కదా, మరి రాజుగారి మాట గౌరవించాలి కదా. నన్ను రాజుగారు రమ్మన్నారు, నేను ఎంత గొప్ప వ్యక్తిని అయితే కదా నన్ను రాజుగారు రమ్మంది అని ఫీల్ అయిపోలేదు, అని గొప్ప అయిపోలేదు, గంతులేయలేదు. సర్వశక్తిమంతుని వశంలో ఉన్నాడు, అతను ఆత్మవశంలో ఉన్నాడు, రాజవశంలో లేడు. వచ్చినోళ్ళు రాజు వశంలో ఉన్నాడు, కానీ ఏలియా సర్వశక్తిమంతుని వశంలో ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకని సర్వశక్తిమంతుని పక్షముగా నిలబడ్డాడు కాబట్టి, సర్వశక్తిమంతుని వశంలో ఉన్నాడు కాబట్టి అతడు ఆకాశంలో అగ్ని వచ్చి వీళ్ళు దహించి వేయగా కానీ పలికినప్పుడు ఆకాశంలో అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. కారణం ఏమిటనంటే ఏలియా యొక్క మాటని సర్వశక్తిమంతుడు గౌరవించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఆయన వశములో ఉన్నప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది, జవాబు ఆయన ఇస్తాడు. అంటే అప్పుడులాగా ఏదో అగ్ని రమ్మంటే ఇప్పుడు రావడం అని కాదు, ఎందుకంటే ఆ కాలంలో అప్పుడు అలాగ జరిగించాలి కాబట్టి అది అప్పుడు అవసరం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ కాలానికి తగిన విధంగా ఏలియా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను మన్నించి ఆయన ఎలాగైతే జరిగించాడో ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన్నించి ఆయన
తన కార్యములు జరిగిస్తాడు. ఆయన నామనిస్తాడు. ఈ కాలానికి తగిన కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఆయన నామనిస్తాడు. మరలా అహజ్యా ఊరుకోకుండా ఏం చేసి చెప్పండి, మరలా కొంతమందిని అనగా మరలా 50 మందిని ఒక నాయకుడిని మరలా పంపించాడు. మీరు చదవండమ్మా. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయినా మరి ఒకరిని వారి 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగిరమ్మని, త్వరగా రమ్మంటున్నాడు రాజుగారు, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాకని చెప్పగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళు దహించి వేసింది. అంటే ముందు 50 మంది అధిపతి ఎలాగైతే దహించి వేయబడ్డారో అలాగే రెండవసారి వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి, దహించి వేయబడ్డారు. ఆ తర్వాత చదువమ్మా. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన యొక్కని వారి 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన నీ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను అనగా దశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యావే దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చిన. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆలోచన చేయండి. ముందు వచ్చిన వారికి ఇక్కడ వీళ్ళు వచ్చిన వారికి తేడా ఉంది. ఆ తేడా ఏమిటనంటే ఈ వచ్చిన వాళ్ళే అంటే ఇప్పుడు మరలా 3వసారి వచ్చారు. ఆ 3వసారి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే 3వసారి వచ్చినటువంటి వాళ్ళు దీనత్వం కనపడుతుంది వాళ్ళలో. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి, దీనత్వం కనపడుతుంది. ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, దీనత్వముతో అంటే నీ దాసుడైన చూడండి నా ప్రాణమును అంటే మోకాళ్ళునాడు, మోకాళ్ళుని నా ప్రాణమును నీ దాసులైన 50 మందిని ఏమండి ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్మన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనవిగా ఉండనిమ్మన్నాడు. అంటే ఈ 3వసారి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి, దీనత్వముతో వచ్చారు, దీనత్వంతో వచ్చారు. అందుకని దీనత్వంతో వచ్చి ఏం చేశారు, ఇక్కడ దీనత్వముతో వచ్చి మోకాళ్ళుని అంటే తమను తాము తగ్గించుకున్నారు. తగ్గించుకొని ఆ దీనత్వముతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటున్నారనంటే చూడండి నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా నా ప్రాణము ఈ 50 మంది ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని చూడండి తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని ప్రాధేయపడుతూ ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని రాజు ఆజ్ఞాపించేస్తున్నాడు నువ్వు వచ్చేయమని చెప్పలేదు. మీకు అర్థమైందా? అందుకని యావే దూత ప్రత్యక్షమై భయపడక ఇతనితో కూడా వెళ్ళుము. కాబట్టి ఈ చివరి కాలంలో కూడా మన ప్రాణము కూడా వారి వలె అంటే 100 మంది దహించి వేయబడ్డారు, వారి వలె దహించి వేయబడకుండా ఉండాలంటే మనము ఈ చివరి కాలంలో సర్వశక్తిమంతుని ఎదుట మోకరిల్లి నాయనా నా ప్రాణమును నీకు ప్రియమైనదిగా ఉండనిమ్ము. నీకు ప్రియమైనదిగా ఉందనుకోండి, నేను రేపు శ్రమకాలంలో పడను, నేను నశించను, నేను ఆ ఉగ్రత నుండి రక్షించబడతాను, నాకు ప్రియమైనదిగా ఉండనిమ్మని చెప్పి నీవు ఈ చివరి కాలంలో
ఓ ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ఆయన హల్లెలూయా. అంటే ఆయనకి ప్రియమైనదిగా నీ ప్రాణం ఉండాలి. ఆయనకి ప్రియమైనదిగా నీ ప్రాణం ఉండాలి. ఆయన హల్లెలూయా. నీ ప్రాణం ఆయనకి ప్రియమైనదిగా ఉందనుకోండి, నీవు కూడా దహించి వేయబడకుండా శ్రమ కాలంలో నువ్వు నశించకుండా రక్షించబడతావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఏలియాకి ఆ 50 మంది ప్రాణము ప్రియమైనదిగా ఉన్నది కాబట్టి, నీకు అర్థమైందా? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేయునుగాక అని చెప్పలేదు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి చూడండి, దయచేసి చూడండి, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన, చూడండి, నా ప్రాణమును నీ దాసులైన, చూడండి తగ్గించుకొని అలా మాట్లాడుతున్నాడు. అంటే రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, మేము పెద్ద గొప్ప, మేము అది నాయకులు, మేము లేకపోతే నేను నాయకుడిని, 50 మంది మీద నేను గొప్ప, ఏమండి మేము గొప్ప ఉద్యోగస్తులమి, గొప్ప ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళమి, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు రావాల్సిందే అని అనలేదు. కానీ ఇక్కడ ఏం చేశాడు చెప్పండి, వీళ్ళు ఏం చేశారు చెప్పండి, మోకాళ్ళుని దయ చూయించమంటున్నారు. నీ దయ చూయించు, ఏమండి మీ దాసులమి మేము అంటున్నారు, మేము నీ దాసులమి. ప్రవక్తతో చెప్తున్నారు వాళ్ళు, ఏలియాతో చెప్తున్నారు. అంటే ప్రవక్త దగ్గర వాళ్ళు తమ్మును తాము తగ్గించుకుంటూ ఉన్నారు, దీనులవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ మాట ఎలా ఉంది చెప్పండి, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని కాకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, రాజు ఆజ్ఞాపిస్తున్నాడని కాకుండా ఇక్కడ నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేసెను. నీవు కూడా ఈ చివరి కాలంలో సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే నీవు కూడా ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలి, ఎలాంటి మనసు కలిగి ఉండాలి చెప్పండి. ఈ 3వసారి వచ్చారు చూసారా, వాళ్ళలాగా నీవు కూడా ఉన్నట్లయితే, మీకు అర్థమైందా, నీవు ఉగ్రత నుండి తప్పించుకుంటావు, శ్రమకాలం నుండి తప్పించుకుంటావు. ఆనాడు వాళ్ళు ఏలియా దగ్గర, ఇప్పుడు నీవు సర్వశక్తిమంతుని దగ్గర, సర్వశక్తిమంతుని సన్నిధిలో, నాయనా నా పట్ల నువ్వు దయ చూయించు నాయన. రాబోయే శ్రమకాలంలో నా తండ్రి ఆ యొక్క నోహ దినములు, లో దినాలు జరిగినట్లుగానే, లేకపోతే 50 మందికి జరిగినట్లుగానే మాకు జరగకుండా మా ప్రాణములు నీకు ప్రియమైనవిగా ఉండనిమ్ము అని చివరి కాలంలో నువ్వు ఆయన్ని అడగాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సర్వశక్తిమంతుని దూత నువ్వు భయపడక ఈ మనుషులతో పాటు వెళ్ళమని చెప్పాడు. ఆయన నామమున. కాబట్టి చూడండి, నీ ప్రాణము ఆయనకి చివరి కాలంలో ప్రియమైనదిగా ఉండాలి. ఆయన దృష్టికి నీ ప్రాణము ఆయనకి ప్రియమైనదిగా ఉందనుకోండి, అప్పుడు సర్వశక్తిమంతుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఉగ్రతలో పడిపోవు, నీ మీదుగా ఆ యొక్క అగ్ని రాదు. ఎందుకంటే ఆయన 2వసారి నోహ కాలంలో జలప్రళయముతో 2వసారి అగ్నితో నాశనం చేయబోతున్నాడు కనుక ఆ అగ్ని నువ్వు తప్పించుకోవాలంటే, ఆ యొక్క 100 మంది కాలిపోయిన రీతిగా నీవు కూడా కాలిపోకుండా ఉండాలంటే, దహించి వేయబడకుండా ఉండాలంటే, నీవు చివరి కాలంలో నీవు ఈ విధమైన మనసుని, తగ్గింపు మనసుని కలిగి ఉండాలి. తగ్గింపు మనసుని కలిగి ఉండాలి, ప్రవక్తల పట్ల, సర్వశక్తిమంతుని పట్ల. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు కావాలి. అందుకని ఆ మిగతా వాళ్ళలాగా రాలేదు. ఈ 3వసారి వచ్చినటువంటి ఆ యొక్క అధిపతి మిగతా వాళ్ళు వచ్చినట్లుగా రాలేదు, దీనత్వముతో వచ్చాడు, తగ్గింపుతో వచ్చాడు. అది ఏమన్నాడు చెప్పండి, ఆ మాటలు నాకు చాలా ఇష్టం, అందుకే మరలా చదవాలనిపిస్తుంది అనమాట. చూడండి, అతడు దైవజనుడా, చూడండి, ఏలియా ఎదుట మోకాళ్ళుని, 3వ వాడు వచ్చి, మనము కూడా ఇప్పుడు 3లో మనమున్నాం. ఆయన నామమున. 3వ వాడు ఏలియా వచ్చి, ఏలియా ఎదుట 3వ వాడు వచ్చి మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణము నీ దాసులైన
నీ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మిగతా వాళ్ళు అలా పలికారా? ముందు వచ్చిన వాళ్ళు అలా మాట్లాడారా? ముందు వచ్చిన వాళ్ళు మేము నీ దాసులు అన్నారా? దయచేసి అలా మాట్లాడారా? మరి మాటల్లో కూడా ఆయన సన్నిధిలో తగ్గింపు కనపడాలి. ఆ మాటలు అయ్యా దయ చూయించయా, మేము ఇలా 50 మంది కూడా నీ దాసులు. మీకు అర్థమైందా? మిగతా వాళ్ళందరూ కూడా నీ దాసులు. అందుకని నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మనవి చేయగా యావే దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చిన కనుక అతడు లేచి వానితో కూడా రాజునద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయక ఇశ్రాయేలు వారి మధ్య సర్వశక్తిమంతుడైన వాడు లేడనుకొని నీ ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుతావు అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా స్వయంగా వెళ్ళి చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముందు వచ్చినటువంటి ఆ యొక్క 100 మంది 2 అధిపతులు నాశనం చేయబడ్డారు. కారణం ఏమిటంటే వారి యొక్క మాట తీరు బాగలేదు. వారు కీడు చేసేవారు. అందుకనే దూత అంటున్నాడు, ఏలియా నువ్వు భయపడక వీరితో పొమ్మన్నాడు ఆయన. కానీ మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? భయపెట్టేవారుగా ఉన్నారు. ఏలియా భయపడేలాగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం అంతా కూడా. వాళ్ళు మేము మీ దాసులమి అని తగ్గించుకొని అంటే వాళ్ళకి ఆ ప్రవక్త విలువ తెలీదు. ప్రవక్తని ఎలా గౌరవించాలో తెలీదు. ప్రవక్తల విషయంలో ఎలా తగ్గించుకోవాలో తెలీదు. ప్రవక్తలతో ఎలా మర్యాదగా మాట్లాడాలో తెలీదు. మీకు అర్థమైందా? ఆ విధమైన వాళ్ళు. కానీ ఈ 3వసారి వచ్చిన వాళ్ళు ఏమైనారు చెప్పండి? అతడు ప్రవక్త. మీకు అర్థమైందా? మిగతా వాళ్ళు దైవజనుడా, రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు, మిమ్మల్ని రమ్మన్నాడు అన్నారు. కానీ ఇతడు కూడా దైవజనుడా అని మోకాళ్ళు వినయముగా కనపడుతుంది. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలాగా ఇక్కడ వినయముతో మాట్లాడుతుంది. మీ దాసులు మేమందరం కూడా నీకంటే మేము గొప్పవాళ్ళం కాదు, నీకంటే మేము ఉన్నతమైన వాళ్ళం కాదు, నువ్వు దైవజనుడివి అని వాళ్ళు తాము ఏం చేస్తారో చెప్పండి? మీ దాసులమని. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు ఒకరికొకరు మీరు దాసులై ఉండడం బైబిల్లో. అంతేగాని మేము యజమానులమి, మేము గొప్పవాళ్ళమి అన్న భావం వీళ్ళలో లేదు. అంతేకాకుండా ఈ యొక్క ప్రాణమును ప్రియమైనదిగా, చూసారా, ప్రియమైనదిగా ఉండనిమ్మంటున్నాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అవి ప్రియమైనవిగా ఉండనిచ్చాడు కాబట్టి ఆకాశముడు అగ్ని వచ్చి వీరిని దహించి వేయును కాకని ఏలియా చెప్పలేదు. అలాగే నీ ప్రాణములు కూడా ఆయనకి ప్రియమైనవిగా ఉన్నప్పుడు ఆయన కూడా నిన్ను విడిచిపెట్టడు. అవి ఆయనకు నీ ప్రాణములు ప్రియమైనవి కనుక వారిని ఎలాగైతే దహించి వేయకుండా కాపాడాడు, అలాగే నిన్ను కూడా రేపు శ్రమకాలంలో నాశనం చేయకుండా 3.5 సంవత్సరం మధ్యాకాశంలో ఆయన దాచిపెడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతడు మాట బాగుంది. మోకాళ్ళుని దయచేసి దాసులము అండమే కాకుండా మా ప్రాణములు నీకు ప్రియమైనవిగా ఉండనిమని అడుగుతున్నారు. మిగతా వాళ్ళు అడిగారు, అలాగా అడగలేదు. నీవు కూడా చివరి కాలంలో అలాగా ఆయన అడగాలి. నీ ప్రాణములకి ఆయనకు ప్రియమైనవిగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆయన నరకంలో పడేయడం. నీ ప్రాణములు ఇష్టముగా లేనప్పుడే, నీ ప్రాణములు ఆయనకి ప్రియమైనవిగా లేనప్పుడే ఆయన ఏం చేస్తాడనంటే తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు, శ్రమకాలంలో పడేస్తాడు. అందుకనే ముందు వచ్చినటువంటి 2 అధిపతులు 50 మంది యొక్క ప్రాణములు ఆయనకి ప్రియమైనవిగా లేవు, ఇష్టమైనవిగా లేవు. అందుకనే తీసుకుని వెళ్ళి అగ్నిలో
కాల్చివేయబడ్డారు. నీవు కూడా ఆయనకి ప్రియమైనటువంటి ప్రాణము కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ సర్వశక్తి సన్నిధిలో నీవు ఆ యొక్క 50 మంది ఆ అధిపతి ఏలియా దగ్గర ఎలాగైతే ఉన్నారో నీవు కూడా ఈ చివరి కాలంలో సర్వశక్తి సన్నిధిలో ఆ విధంగా నాయనా అని మోకరిల్లి మోకాళ్ళుని అయ్యా మేము మీ దాసులమి పనివారమి నాయన దయచేసి మా ప్రాణములు నీకు ప్రియముగా ఉండనిమ్ము. మా ప్రాణములు నీకు ప్రియముగా ఉన్నాయి అనుకోండి, నీవు మమ్మల్ని నాశనం చేయవు నాయన, మమ్మల్ని దహించి వేయవు నాయన, మమ్మల్ని రక్షిస్తావు నాయన. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాబట్టి అందుకనే గర్విష్ఠులు ఏమైపోయారు చెప్పండి? అగ్ని చేత కాల్చి వేయబడ్డారు. దీనత్వము కలిగిన వారు తమను తాము తగ్గించుకున్నారు. అంతేగాని ఇతడికి మనం దాసుడు అవడం ఏంటిరా, ఇతడు మన మీద దయ చూపించడం ఏంటి, మనం రాజు దగ్గర ఉంటాం కాబట్టి మనం గొప్పవాళ్ళం కదా, ఇతడిని మనం దయ చూపించమని అడగడం ఏంటి, ఇతడికి మనం మోకాళ్ళు ఉండడం ఏంటి, ఇతడు ఏమైనా మనకంటే ఏమైనా గొప్పవాడు ఏంటి, అడుగులో తిరుగుతూ ఉంటాడు, కొండల మీద తిరుగుతూ ఉంటాడు, ఇతడికి మనం మోకాళ్ళు ఉండడం ఏంటి, మా ప్రాణములు నీకు ప్రియముగా ఉండనిమ్మని ఇతన్ని మనం అడగడం ఏంటి అని హెచ్చింపు ఉందా? మూడోసారి వచ్చిన వాళ్ళలో లేదు. ఏమండి? హెచ్చింపు లేదు, దీనత్వం కనబడుతుంది. అంటే ఇక్కడ ఏలియాను వాళ్ళు హెచ్చించారు, ఆయన నామమునిస్తారు. ప్రవక్తను ఏం చేశారు చెప్పండి? ఘనపరిచారు. ఆ ఘనపరిచినప్పుడే సర్వశక్తిమంతుడు ఏదైనా కార్యాలు చేస్తాడు. ప్రవక్తలను ఘనపరిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎవరి జీవితంలో అయినా కానీ ఏన స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ ఏన కార్యాలు కానీ ఏమైనా జరిగినాయి అంటే వాళ్ళు ఆ ప్రవక్తలు ఘనపరచుడు ద్వారానే జరిగాయి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. మీరు ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 వచనాన్ని మనం చదువుకుందాం. మెస్సయ్య ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరీ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే మెస్సయ్య ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడినైనను గర్వహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే వాళ్ళు అక్కడ ఏం చేశారు చెప్పండి? మెస్సయ్యని ఘనహీనపరిచారు. ఘనహీనపరచడం అంటే వీళ్ళు ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని యొక్క సోదరులు ఇతని యొక్క సహోదరులు అందరూ మనతో ఉన్నవారు కాదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, ఏమండి ఈయన ఇక్కడెక్కడోడే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రత్యక్షత ఉంటే ఆయన ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే 3వసారి వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఏం చేసి చెప్పండి? ఘనహీనపరిచారు. ఎక్కడోడే కదా, ఈ కొండ మీద తిరిగేవాడే కదా, ఇతడే కదా, ఫలాని తిష్బీడే కదా, ఈ ప్రాంతం వాడే కదా, ఇలాగ లోక సంబంధంగా మనుషులు ఎలాగో ఇతను కూడా అలాగే అనుకున్నారు. మీకు అర్థమైందా? కానీ 3వసారి వచ్చిన వాళ్ళు మాత్రము ప్రత్యక్షత కలిగిన వాళ్ళు.
ఈయన పరక సంబంధమైన వ్యక్తి అయినా, సర్వశక్తిమంతుని యొక్క దూత అయినా, సర్వశక్తిమంతుని చేత పంపబడిన ఆయనైనా, ఎన్నుకొనబడిన ఆయనైనా, అందువలనే ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళని దహించి వేయునుగా కన్నప్పుడు దహించి వేసింది. కాబట్టి మనము ఈయన్ని గణహీనపరిస్తే కనుక ప్రమాదం మనకి అని చెప్పి ఆయన ఏం చేశారంటే, వీళ్ళు తమ్మును తాము తగ్గించుకొని మోకాళ్ళుని దాసులమని చెప్పి దయచూయించమని, మా ప్రాణములు నీకు ప్రియమైనవిగా ఉండనిమ్మని వాళ్ళు తమను తాము తగ్గించుకొని ఏలియాను ఘనపరిచారు. కాబట్టి మీకు అర్థమైందా? అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏమిటనంటే, వాళ్ళు అగ్ని చేత దహించి వేయబడకుండా రక్షించబడడమే గొప్ప అద్భుతమైనది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మెస్సయ్య కూడా ఆయన ఏమైనాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆయనే శరీరధారిగా ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు ఆయన. కానీ వాళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ మరియమ్మ కుమారుడా, యోసేపు కుమారుడా, ఇతను సోదరులందరూ మనతో ఉన్నోళ్ళే, వాళ్ళ నాన్నగారు వడ్రంగి పని చేస్తాడురా, ఇక్కడోడే బెత్లెహేము, అలాగనుకుంటున్నారు. మామూలు లోకంలో వాళ్ళందరూ లోకంలో ఒక వ్యక్తి గురించి ఎలా చెప్పుకుంటున్నారో ఆయన గురించి కూడా ఈ లోకంలో పరాణాలకు సంబంధించిన వ్యక్తి అని అనుకుంటున్నారు తప్ప, కానీ ఆయన ఏమైనాడు చెప్పండి? పైనుండి ఏమండి ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా ఆ గుడారము ధరించుకొని, మానవ గుడారము ధరించుకొని క్రిందకు వచ్చాడు ఆయన. ఆ విధంగా కనుక వాళ్ళు గుర్తించినట్లయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆ మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా అని అనేవారు కాదు. ఈయన మన రక్షకుడు, ఈయన పైనుండి వచ్చినవాడు, ఈయన ప్రవక్త, ఈయన శరీరధారిగా వచ్చాడు, ఈయనే మన సర్వశక్తిమంతుడు, మన పితరులు ఆరాధించిన సర్వశక్తిమంతుడు ఈయనే అని ఆయన్ని ఘనపరిచేవారు. ఎప్పుడైతే ఆ విధంగా ఘనపరుస్తారో అప్పుడు అక్కడ అద్భుతాలు జరిగేవి, మహత్కార్యాలు జరిగేవి, స్వస్థతలు జరిగేవి. కానీ ఎక్కడైతే ఆయన ఆ విధంగా అనుకోకుండా మరియమ్మ కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో, అంటే సర్వశక్తిమంతుడుగా ఆయన ఎప్పుడైతే వాళ్ళు చూడలేదో, వాళ్ళ ఈ జీవితాల్లో ఏ అద్భుతాలు జరగలేదు, ఏ స్వస్థతలు జరగలేదు. చాలామందికి ఆ విధంగా జరగవు. కారణం ఏమిటి చెప్పండి? వాళ్ళు ఘనహీనపరుస్తూ ఉంటారు కాబట్టి. అంటే మనుషుల్లో ఒక మనిషిగా ఎంచారు ఆయన, ఊళ్ళో ఒక వ్యక్తిగా ఆయన ఎంచారు ఆయన్ని. కానీ ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. మరి ఏలే ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుని దూత, భూ సంబంధమైన దూత, సర్వశక్తిమంతుని చేత పంపబడినవాడు. అందుకే బ్రహ్మాం గారు అంటారు, పాస్టర్ గారు కూడా దూత అని చెప్పాడు. ఆయన నా మనిషిస్తారు. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు మీకు దూత అన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఘనపరిచినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ బంధువులాగనో, నీ లేకపోతే చుట్టుపక్కలలాగనో, వాళ్ళలాగనో, వీళ్ళలాగనో నీవు కూడా ప్రవక్తలని చూసినప్పుడు నీ జీవితంలో ఏ అద్భుతమో ఉండదు. నీ శరీరము మార్పు చెందదు, నీ శరీరము రూపాంతరము చెందదు, నీవు ఉగ్రత నుండి రక్షించబడలేవు. అందువలన అక్కడ ప్రవక్త స్వదేశములోను, సొంత లేకపోతే ఇంటిలోను అతడు ఘనహీనుడుగా, అందుకని ఇశ్రాయేలు మధ్య ఆయన ఘనహీనుడుగా ఘనపరచబడలేదు. ఈయన బయల్జెబూలని, దయ్యం పట్టిన వాడని, మరియమ్మ కుమారుడని, యోసేపు కుమారుడని, ఇతనులందరూ ఇతని యొక్క సహోదరులు మనతో ఆడుకుంటున్నారు, మనకు తెలిసినోళ్లే కదా, మన మధ్య తిరుగుతున్నోళ్లే కదా, మనతో ఉన్నోళ్లే కదా. ఏమండి, ఈయన కూడా అలాగా శరీర సంబంధంగా మరియమ్మ కుమారుడు అన్నట్టుగా, యోసేపు కుమారుడు అన్నట్టుగా ఈ శరీర సంబంధంగా ఆలోచించారు. ఈ శరీర సంబంధం మనుషులకు సంబంధించిన వ్యక్తిగానే భావించారు. కానీ ఈయన పైనుండి వచ్చిన వాడు అన్నట్టుగా గ్రహించలేదు. ఏలియాను కూడా ముందు వచ్చినటువంటి 2 సార్లు వచ్చిన మనుషులు కూడా మిగతా మనుషులు ఎలాగో ఇతను కూడా అలాగే భావించారు. కానీ 3వసారి వచ్చిన వ్యక్తి మాత్రం, అధిపతి మాత్రము ఈయన పరలోకం నుండి ఏమంటే సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి ఇతడు, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, యావే ఆత్మ ఇతనిలో ఉన్నది అని ఆ విధంగా ఘనపరిచారు. ఆత్మను బట్టి వారు ఏమయ్యారు చెప్పండి? మా ప్రాణములు నీకు ప్రియమైనదిగా ఉండనిమ్మని ఘనపరిచారు. దానిని బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. లేకపోతే వాళ్ళు కూడా అగ్నితో
కాల్చివేయబడేవారే. అందుకని ప్రవక్త ప్రియులారా అనగా మెస్సయ్య ఆ స్వదేశములో ఆయన గణహీనపరచబడ్డాడు, కానీ సిలువేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఈయన మరియమ్మ కుమారుడయ్యండి, యేసేపు కుమారుడయ్యండి, నేను పైనుండి వచ్చాను మీరు కింది వారు అని ఈయన సర్వశక్తిమంతో తను ఇచ్చించుకుంటున్నాడని ఆ విధంగా ఆయన సిలువేశారు తప్ప, కానీ ఆయన గణపరచలేదు. వాడు మనము గణపరుస్తున్నాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మన రక్షకుడని, యావే మెస్సయ్యని, మన కోసం కలవరిశిలో రక్తం చిందించాడని మనం ఆయన ఏం చేస్తున్నామని చెప్పండి? గణపరుస్తున్నాం. స్వస్థపరిచేవాడని, ఈయన మరియమ్మ కుమారుడు, యేసేపు కుమారుడు కాదు, ఈయన సర్వశక్తిమంతుడే. ఆయనే శరీరధారిగా రావడం వల్ల సర్వశక్తిమంతుడు కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఈయన సర్వశక్తిమంతుని కుమారుడు. మరియమ్మను అలాగ సంచిలా ఉపయోగించుకున్నాడంతే భూమి మీదకి రావడానికి అంటున్నామే తప్ప మరియమ్మ కుమారుడు అంటున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాం చెప్పండి? మనం గణపరుస్తున్నాం. అది గణపరచడం వల్ల మేలు. అందుకని అక్కడ వాళ్ళు ఆయన్ని గణపరచలేదు కాబట్టి, గణహీనుడుగా ఎంచారు కాబట్టి, వారి అవిశ్వాసమును బట్టి, అంటే వారి యొక్క అవిశ్వాసం అంటే ఆయన్ని ఒక ప్రవక్తగా విశ్వసించలేదు, ఆయన్ని ఒక సర్వశక్తిమంతుడిగా విశ్వసించలేదు, ఆయన్ని ఒక రక్షకుడిగా విశ్వసించలేదు. ఆయన్ని వారి అవిశ్వాసమును బట్టి వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఎలాంటి గొప్ప కార్యములు ఆయన చేయలేకపోయాడు. విశ్వాసమును బట్టి జరుగుతాయి. విరణంగాల పరిచర్యలో అనేక అద్భుతాలు జరిగాయంటే, స్వస్థతలు జరిగాయంటే కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు ఆ ప్రవక్తనే కనపరిచారు. ఈయన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. ఈయన ఏలియా ఆత్మదితంలో భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియాను పంపుతానుంది, ఆ లేఖనం నెరవేర్చబడుతుంది, ఈయన ఏలియా ఆత్మ కలిగిన వాడు అన్నారు తప్ప అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఆ కెంటకీ రాష్ట్రంలో లేకపోతే ఆ ప్రాంతంలో పుట్టాడు ఈ అమెరికా వాడు అలా భావించుకున్నట్లయితే ఎలాంటి స్వస్థతలు అనేక మంది చూడలేకపోయేవారు, అద్భుతాలు చూడలేకపోయేవారు. కానీ అనేక మంది అద్భుతాలు స్వస్థతలు చూశారంటే దానికి కారణము జనులు ఆ ప్రవక్తని ఘనపరిచారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఈయన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. ఏలియా మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు ఏలియా పంపబడ్డాడని వాళ్ళు ఆ విధంగా భావించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలంలో కూడా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ఏమైనాడు చెప్పండి? రాబోయే ఉగ్రతుండి రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. ఆ వర్తమానం అనగా ఈ వర్తమానం ఆయనదే, ఈ వాక్యం ఆయనదే. తీర్పు సింహాసనం యొద్ద నుండి వస్తున్నటువంటి వర్తమానం ఇది. ఇప్పుడు నీవు కూడా నిన్ను తగ్గించుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన ప్రవక్తల్ని ఘనపరచాలి, నిన్ను తగ్గించుకోవాలి. అప్పుడే నీ శరీరము మార్పు చెందుతుంది. స్వస్థత, దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్న వారికి విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అదే గనక నీవు ఆ విధంగా ఘనపరచకపోయినట్లయితే, ఘనహీనముగా ఎంచినట్లయితే, వాక్యమును కానీ ఆయన్ని కానీ ఈ కాలాన్ని కానీ ఈ సమయాన్ని కానీ ఘనహీనముగా ఎంచినట్లయితే నీవు స్వస్థత పొందలేవు. నీ అవిశ్వాసం బట్టి ఎలాంటి అద్భుతాన్ని కూడా నీవు చూడలేవు. గొప్ప అద్భుతం ఏమిటనంటే నీ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళడమే గొప్ప గొప్ప అద్భుతం. దానికి మించిన అద్భుతం మరొకటి లేదు. స్వస్థతలు వీటన్నిటికంటే కూడా గొప్ప అద్భుతం ఏమిటి చెప్పండి? శరీరం మార్పు చెంది పైకి వెళ్ళడమే. కాబట్టి పిల్లారా, ఆ మూడవ వారు ఏం చేశారు చెప్పండి? తమను తాము తగ్గించుకున్నారు, హెచ్చించుకోలేదు. ఏలియా మీద వాళ్ళు హెచ్చించుకోలేదు. ఏలియా మేము ఒకటే అని అనుకోలేదు. ఏలియా కంటే మేమే గొప్ప, ఎందుకంటే మేము రాజు దగ్గర ఉన్నాం కాబట్టి. ఈ లోకంలో మనుషులు పాస్టర్దేముంది, ఈ ఉద్యోగాలు గొప్ప అంటున్నారు మనుషులు. కలెక్టర్ ఉద్యోగము,
డాక్టర్ ఉద్యోగము, ఏమండి, ఇంజనీరింగ్ ఉద్యోగము, ఇవి గొప్పగా అనుకుంటున్నారు. పాస్టర్ ఉద్యోగం ఏముంది పెద్ద అనుకుంటున్నారు మనుషులు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు అలాగ అనుకున్నారేమో. దహించి వేయబడ్డారు, ఘనహీనపరిచారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఘనపరచాలి. ఏ విధంగా? మనల్ని మనం తగ్గించుకోవడమే, హెచ్చించడమే, ఘనపరచడము. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో, ఆ మొదటి రాకడలో ఆయన్ని చూడండి, పేతురు గారు మోకాళ్ళుని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు. ఏమిటి చెప్పండి? అతడు సర్వశక్తిమంతుడిని ఘనపరిచాడు, ఆయన నా మనసు గొప్ప చేశాడు. పాపము క్షమించే అధికారం ఆయనకు ఉందని. మీకు అర్థమైందా? అలాగ ప్రతి విషయంలో కూడా ఆయన మనం ఏం చేయాలంటే ఘనపరచాలి, హెచ్చించాలి. ఆ రోజుల్లో వాళ్ళు అలాగ హెచ్చించినట్లయితే ఆ మూడవసారి వచ్చినటువంటి ఆ 50 మంది అధిపతి వలె వాళ్ళు కూడా ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఈయన మన మధ్య ఉన్నోడే కదా, ఈ మన మధ్య పెరిగినోడే కదా, మనకు తెలిసినోడే కదా అని వాళ్ళు ఏమండి అనుకోకుండా ఆ మూడో వ్యక్తి వలె, అయ్యా నీవు పైనుండి నీవు క్రిందకు వచ్చినవాడు, రక్షించడానికి వచ్చినవాడు, నీవు మమ్మల్ని రక్షించడం కోసమై ఈ మానవ శరీరాన్ని నువ్వు ధరించుకున్నావు అని మోకాళ్ళుని, దయచేసి మా ప్రాణములను నీకు ప్రియముగా ఉండనిచ్చి మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని విమోచించు, మేము మీ దాసులమి, మేము నీ ప్రజలమి. ఆయన ఆ రోజుల్లో వాళ్ళు తమను తాము తగ్గించుకొని ఆయన ఇచ్చించినట్లయితే అక్కడ గొప్ప కార్యాలే జరిగాయి వాళ్ళ మధ్య. కానీ జరగలేదు. కారణం ఎందుకనంటే వాళ్ళ ఘనహీనపరిచారు. ఆయన ఘనపరచాలి. మన మాటల ద్వారా ఏం చేయాలి చెప్పండి? ఘనపరచాలి. ఆ మాటల్లో కనపడాలి, క్రియల్లో కనపడాలి. కాబట్టి పిల్లారా, నీవు కూడా ఈ సమయంలో నాయనా నా యొక్క ప్రాణము నీకు ప్రియమైనదిగా ఉండనిమ్ము, అప్పుడు నేను విడిచిపెట్టబడను నాయన, ఉగ్రత నుండి తప్పించబడతాను నాయన అని నేను నీ దాసుడిని, నీ దాసురాల్ని, దయచేసి నా ప్రాణము నీకు ప్రియముగా ఉండనిమ్ము, ఇష్టమైనదిగా ఉండనిమ్ము. నా ప్రాణం కనుక నీకు ఇష్టమైనదిగా లేనట్లయితే నేను ఉగ్రతలో పడిపోతాను నాయన. నా ప్రాణము నీకు ఇష్టమైనదిగా ఉన్నట్లయితే నేను శరీరం మార్పు చెంది పైకెత్తబడతాను, ఉగ్రతలో ఉండను, దహించి వేయబడను నాయన, నన్ను దయచేసి అని నువ్వు ఆయన సన్నిధిలో మోకాళ్ళుని, నేను నీ దాసుడిని, దాసురాల్ని, దయచేసి నా ప్రాణము నీకు ప్రియమైనదిగా ఉండనిమ్మని మనం ప్రార్థన చేద్దాం. తల ఉంచుకుని మనం ప్రార్థన చేసుకుందాం.